హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు ఎంతో టేస్టీగా స్ట్రీట్ ఫుడ్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వింటర్ సీజన్లో వేడివేడిగా మనకు తినాలనిపించినప్పుడు ఇంట్లోనే అంతే టేస్ట్తో ఈ గోబీ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు. ఇది ఒకసారి ట్రై చేయండి, బయటకు వెళ్ళి తినే పని ఉండదు. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ కాలీఫ్లవర్ని పెద్ద సైజ్ పీసెస్ కింద కట్ చేసి వేడి నీటిలో వేసి ఒక 5 మినిట్స్ ఉంచి తీసుకోవాలి. నేను 3 మీడియం సైజ్ కాలీఫ్లవర్స్ తీసుకున్నాను. ఇందులో 1/2 కప్ మైదాపిండి, 1/4 కప్పు కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ కారం, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ హీట్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని 2 సైడ్స్ ఎర్రగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయట్లేదు కాబట్టి కలర్ చేంజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇవన్నీ ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకొని ఇది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 2 క్యాప్సికమ్స్ కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోతాయి. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. నేను 1/2 కేజీ రైస్ ఇందులో వేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా ఇందులో వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ యూస్ చేయకుండా ఈ గోబీ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసాం. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది సేమ్ స్ట్రీట్ ఫుడ్ లాగే ఉంటుంది. బయటికి వెళ్ళే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి.